హాయ్ ఎవ్రీవన్. మీలో ఎవరైనా కానీ జిఎస్టి సువిధా కేంద్ర ఫ్రాంచైజ్ తీసుకోవాలనుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ జిఎస్టి సువిధా కేంద్ర ఫ్రాంచైజ్ టూ టైప్స్ ఉంటుందండి. ఒకటి 1 year ఫ్రాంచైజ్, అనదర్ వన్ 25 years ఫ్రాంచైజ్. సో 1 year ఫ్రాంచైజ్ ఫీజ్ అరౌండ్ 10,000 ఉంటుంది మీకు ఇంక్లూడింగ్ జిఎస్టి. 25 years ఫ్రాంచైజ్ వచ్చి అరౌండ్ ఒక 30,000 అనొచ్చు ఇంక్లూడింగ్ జిఎస్టి. అండ్ ఈ 30,000లో నుంచి మీకు ఒక 25,000 మీరు వన్స్ ఫ్రాంచైజ్ తీసుకున్న తర్వాత సో మీకు ఏదైతే జిఎస్టి సువిధా కేంద్ర వెబ్ పోర్టల్ ఉంటుందో సో ఆ వెబ్ పోర్టల్లోకి 25,000 అమౌంట్ అయితే మీకు రిటర్న్ వస్తుంది. సో ఆ 25,000 అమౌంట్ మీరు కస్టమర్స్కి సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటప్పుడు జిఎస్టి సర్వీసెస్ కానీ సో వాటిలో ఏదైతే మీరు ఫీజ్ కస్టమర్ తరపున చెల్లిస్తారో సో వాటికి ఆ 25,000 నుంచి సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక సర్వీస్కి 1,000 రూపీస్ చెల్లించారనుకోండి. సో ఆ 1,000 రూపీస్లో 500 రూపీస్ అంటే 50% మాత్రం మీకు మీ కార్ట్లోకి వచ్చిన 25,000 అమౌంట్ ఏదైతుందో ఆ అమౌంట్లోంచి కట్ అవుతుందండి. సో ఈ విధంగా మీరు ఆ 25,000ని కూడా తిరిగి యూజ్ చేసుకోవచ్చు. అండ్ నేను పర్టికులర్గా ఇక్కడ చూస్తుంది ఏంటంటే సో జిఎస్టి సువిధా కేంద్ర సో మనకి ఫ్రాంచైజ్ ప్రొవైడ్ చేయడం కానీ సో మనకి లాగిన్ క్రెడెన్షియల్స్ ప్రొవైడ్ చేయడం కానీ సపోర్ట్ కానీ సో ఇది చాలా ఫాస్ట్గా ఉందండి. సో అదైతే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ జిఎస్టి సువిధా కేంద్ర అంటే ఏంటనేది కూడా చాలామందికి తెలియకపోవచ్చు. సో ఇదేంటంటే పర్టికులర్గా మనకి ప్రొలాజిక్ వెబ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి ఒక కంపెనీ కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి ఈ సర్వీసెస్ అన్ని ప్రొవైడ్ చేసే విధంగా కాంట్రాక్ట్ కుదుర్చుకొని సో ఈ కంపెనీ ప్రొలాజిక్ వెబ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి కంపెనీ మన భారతదేశం మొత్తంలో ప్రతి ఒక్క ప్లేస్లో కూడా ఈ జిఎస్టి సువిధా కేంద్రం అంటే ఒక్కొక్క పిన్ కోడ్కి ఒక్కొక్క జిఎస్టి సువిధా కేంద్రాన్ని వీళ్ళు ఇస్తున్నారు. అంటే ఈ వెబ్ పోర్టల్ అనేది మనకి ఇక్కడ మీరు ఏదైతే చూస్తున్నారో ఈ వెబ్ పోర్టల్ యాక్సెస్ మీకు వీళ్ళు ఇస్తారు. సో దీంట్లో మీరు చూసినట్లయితే దెర్ ఆర్ నెంబర్ ఆఫ్ సర్వీసెస్ అండి. సో సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి కానీ స్టేట్ గవర్నమెంట్కి సంబంధించి కానీ దెర్ ఆర్ నెంబర్ ఆఫ్ సర్వీసెస్. సో లైక్ అకౌంటింగ్ కానీ ఆడిట్ కానీ లేకుంటే ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా దీనికి సర్టిఫికేట్ ఇవ్వడం కానీ సో జిఎస్టీ ఫైలింగ్ కానీ జిఎస్టీ రిజిస్ట్రేషన్ కానీ అలాగే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయడం కానీ సో అలాగే యూటిలిటీ సర్వీసెస్ మీకు ఇవన్నీ కూడా ఉంటాయి. సో అండ్ ఇన్సూరెన్స్ సర్వీసెస్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇన్సూరెన్స్ సర్వీసెస్ మీరు కస్టమర్స్కి ప్రొవైడ్ చేయొచ్చండి. సో న్యూ ఇన్సూరెన్స్ ఎవరికైనా ఇవ్వాలన్నా లేకుంటే ఇన్సూరెన్స్ ట్రాన్సాక్షన్స్ చేయాలన్నా సో ఇవన్నీ కూడా అలాగే లోన్స్ కూడా మీరు ఈ వెబ్ పోర్టల్ ద్వారా ఇప్పించవచ్చండి. సో జిఎస్టి సువిధా కేంద్ర ద్వారా లోన్స్ కూడా మీరు ఇప్పించవచ్చు. సో శాలరీడ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో సో శాలరీడ్ పర్సన్స్కి మీరు లోన్స్ ఇప్పించవచ్చు. అంటే పర్సనల్ లోన్స్ కానీ ఇవన్నీ కూడా సో అలాగే బిజినెస్ లోన్స్ కానీ ఇప్పించవచ్చు. అలాగే హోమ్ లోన్స్ వెహికల్ లోన్స్ ఇవన్నీ కూడా ఫెసిలిటీస్ మీరు ఈ జిఎస్టి సువిధా కేంద్రం నుంచే ప్రొవైడ్ చేయొచ్చు. అలాగే మీకు మైక్రో ఏటీఎం సర్వీసెస్ కూడా వీళ్ళు ఇస్తున్నారండి. సో ఈ మైక్రో ఏటీఎం అనేది మనం ఒక డివైస్ ఉంటుంది. సో ఆ డివైస్ని మీరు రిటైలర్స్కి ఇవ్వచ్చు. సో వీళ్ళ దగ్గర నుంచి తీసుకొని రిటైలర్స్కి ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. సో ఆ మైక్రో ఏటీఎం ద్వారా ఏదైతే ట్రాన్సాక్షన్స్ జరుగుతాయో ఆ ట్రాన్సాక్షన్స్కి మీకు పర్టికులర్గా కొంత పర్సెంటేజ్ ఆఫ్ అమౌంట్ అనేది దాంట్లోంచి ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. అలాగే వెబ్ సర్వీసెస్ ఉన్నాయి అండ్ G2C సర్వీసెస్ ఇక్కడ మీకు ఇస్తున్నారు. నేషనల్ సర్వీసెస్ స్టేట్ లెవెల్ సర్వీసెస్ ఉన్నాయి. సో నేషనల్ లెవెల్ సర్వీసెస్ అయితే మీకు పాన్ కార్డు అప్లై చేయడం కానీ పాన్ కార్డ్ మోడిఫికేషన్స్ కానీ సో ఇలాంటివి లైక్ ఆధార్ కార్డుకి సంబంధించినటువంటివి కానీ ఆధార్ కార్డ్ అప్డేషన్ కానీ సో ఇవన్నీ కూడా మీకు ఇక్కడ ఉన్నాయి. సో అలాగే స్టేట్ లెవెల్ సర్వీసెస్కి వచ్చేసరికి బర్త్ సర్టిఫికేటు లేకుంటే లైక్ డొమిసైల్ సర్టిఫికేట్ కానీ లేదంటే డెత్ సర్టిఫికేట్ కానీ సో ఏవైతే స్టేట్ లెవెల్స్ ఇవన్నీ ఉన్నాయో సో ఇవన్నీ కూడా దెర్ ఆర్ నెంబర్ ఆఫ్ సర్వీసెస్ స్టేట్ లెవెల్ సర్వీసెస్. అలాగే మార్కెటింగ్ సంబంధించి సో ఇవన్నీ కూడా దెర్ ఆర్ నెంబర్ ఆఫ్ సర్వీసెస్ మీకు ఈ జిఎస్టి సువిధా కేంద్ర వెబ్సైట్లో ఉంటాయి. సో మీకు వన్స్ ఇక్కడ ఫ్రాంచైజ్ తీసుకున్న తర్వాత మీకు మెంబర్షిప్ వస్తుంది. సో దాని మీద మీరు ఒక షాప్ ఓపెన్ చేసుకోవచ్చు. లేదా పర్టికులర్గా దీంట్లో చాలా ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే సో మీరు ఈవెన్ షాప్ పెట్టుకోకుండా కూడా మీ ఇంట్లో నుంచి అంటే ఇప్పుడు ఏదైతే మనకి ఈ కోవిడ్ టైం నుంచి రిమోట్ వర్క్ అనేది వచ్చిందో సో వర్క్ ఫ్రమ్ హోమ్ సో ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునే దానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి. సో మీరు మీ ఫ్రెండ్స్ ద్వారా కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా కానీ మీరు ఏదైతే సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారో సో అవి మీ ఫ్రెండ్స్ ద్వారా వాళ్ళ ఫ్రెండ్స్కి తెలియచేయడం ఇలాగా మీ సర్కిల్లో దాన్ని ప్రమోట్ చేసుకోవడం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏంటంటే
ఈ జిఎస్టీ సువిధా కేంద్ర ఫ్రాంచైజ్ మీరు తీసుకున్న తర్వాత సో వీళ్ళు కూడా ఈ పర్టికులర్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేదానికి మా జిఎస్టీ సువిధా కేంద్ర మీ ఏరియాలో ఉన్నట్లుగా సో వీళ్ళు కూడా వాళ్ళకి సంబంధించినటువంటి సోషల్ మీడియా సైట్స్ ఏవైతే ఉంటాయో ఫేస్బుక్ కానీ సో ఇలాంటి వాటి ద్వారా వాళ్ళు కూడా అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి సో మీకు ఈ సర్వీసెస్ అనేవి మీరు ఇంట్లోనే కూర్చొని చేసుకునేదానికి చాలా బెస్ట్ ఆపర్చునిటీగా దీన్ని మనం చెప్పుకోవచ్చు. సో నేనైతే 25 ఇయర్స్కి సంబంధించి ఇక్కడ ఫ్రాంచైజ్ తీసుకోవడం జరిగింది. అండ్ వన్స్ మీరు ఫ్రాంచైజ్ తీసుకున్నాక మీరు అమౌంట్ పే చేసేసినాక సో మీకు వాళ్ళు లాగిన్ క్రెడెన్షియల్స్ ఇవ్వడం జరుగుతుందండి. సో మీరు ఏదైతే మెయిల్ ఇస్తారో ఫ్రాంచైజ్ తీసుకునేప్పుడు సో ఆ మెయిల్కి లాగిన్ క్రెడెన్షియల్స్ పంపించడం జరుగుతుంది. సో మీ మెయిల్, యూజర్ నేము అండ్ పాస్వర్డ్ వాళ్ళు పంపిస్తారు. సో వన్స్ మీరు లాగిన్ అయిన తర్వాత సో ఇక్కడ చూసినట్లయితే సో యువర్ నేమ్ అలాగే బ్రాంచ్ ఐడి అనేది మీకు వస్తుంది. సో తర్వాత ఇక్కడ సో పర్టికులర్గా కొన్ని స్టెప్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఒక 8 స్టెప్స్ అయితే ఇక్కడ ఇచ్చారు. సో ఈ 8 స్టెప్స్లో పర్టికులర్గా ఫస్ట్ బేసిక్ డీటెయిల్స్ మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో తర్వాత అగ్రిమెంట్ ఉంటుందండి ఇక్కడ. సో అంటే మీరు ఏదైతే అమౌంట్ వాళ్ళు చెప్పారో సో ఆ అమౌంట్ మీరు పే చేసింది దానికి సంబంధించి టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ ఉంటాయి. సో దాన్ని మీరు వన్స్ యాక్సెప్ట్ చేసి మీరు సైన్ చేసి యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. సో తర్వాత సిఆర్ఎం ఇంట్రడక్షన్ అని చెప్పేసి జిఎస్టీ అండ్ ట్యాక్స్, యూటిలిటీ, లోన్ అండ్ ఇన్సూరెన్స్, వెబ్ అండ్ డిజిటల్ మార్కెటింగ్, లీడ్ జనరేషన్. సో ఈ విధంగా టోటల్ 8 స్టెప్స్ అనేటువంటివి ఇక్కడ ఉన్నాయి. సో ఈ 8 స్టెప్స్ మీరు కంప్లీట్ చేస్తే సో తర్వాత మీరు ఇక్కడ ఏ సర్వీసెస్ ఉన్నాయో సో ఆ సర్వీసెస్లోకి వెళ్ళేదానికి అవకాశం ఉంటుందండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ 8 ఏవైతే ఇక్కడ ఇచ్చున్నారో సో ఈ 8 స్టెప్స్ అయితే కంప్లీట్ చేయవలసి ఉంటుంది. సో అలాగే వన్స్ మీరు ఫ్రాంచైజ్ తీసుకున్నాక మీకు పర్టికులర్గా ఒక రిలేషన్షిప్ మేనేజర్ని వీళ్ళు అలొకేట్ చేయడం జరుగుతుందండి. సో వన్స్ యూ కంప్లీట్ సిఆర్ఎం ఇంట్రడక్షన్, ఓకే, సో ఆ సిఆర్ఎం ఇంట్రడక్షన్ కంప్లీట్ చేసిన తర్వాత సో అంటే ఈ ట్రైనింగ్ ఇవేవైతే ఇచ్చున్నారో సో ఇవన్నీ కూడా కంప్లీట్ చేసిన తర్వాత సో ఈ ట్రైనింగ్ మీకు ఉంటుందండి. ఒక 28 డేస్ అయితే ట్రైనింగ్ దీంట్లో ఉంటుంది. సో అంటే ఏవైతే ఈ వెబ్సైట్ ద్వారా సర్వీసెస్ వీళ్ళు ఇస్తున్నారు, ఆపర్చునిటీ ఇస్తున్నారు, సో ఆ సర్వీసెస్ అన్నింటి గురించి మీకు తెలుసుకోవాలి కాబట్టి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేయాలి. సో జిఎస్టీ రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేయాలి ఈ వెబ్సైట్లో ఉంచి సో అనేది మీరు తెలుసుకునే దానికి సంబంధించి సో అలాగే జిఎస్టీ ఫైల్ చేయడం కానీ సో దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జిఎస్టీస్నా సో జిఎస్టీ ఫైల్ చేయడం కానీ సో ఇవన్నీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వీళ్ళు ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తామని చెప్పారు. సో నేను ఇప్పుడు స్టార్టింగ్ సో ఆ ట్రైనింగ్స్ కూడా నేను చూసే కొద్దీ ఒక్కొక్కటి మీకు దానికి సంబంధించిన అప్డేట్స్ అయితే ఇక్కడ నుంచి నేను ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. అలాగే సో ఈ కంప్లీట్ ట్రైనింగ్ అనేది ఇక్కడ కంప్లీట్ చేయడం కోసంగా క్లిక్ హియర్ అన్నారు. సో నేను దానికి తర్వాత వెళ్తాను, ఎందుకంటే నేను ఇంకా 8 స్టెప్స్ కంప్లీట్ చేయలేదు. సో అలాగే కాంటాక్ట్ యువర్ ఎస్ఆర్ఎం. సో వన్స్ యూ ప్లేస్ అన్ ఆర్డర్ ఆన్ సిఆర్ఎం సో 1 ఎస్ఆర్ఎం విల్ బీ అసైన్ టు యూ. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇంకా దీని గురించి కూడా పూర్తిగా తెలియదు, నేను తెలుసుకున్నాక 1 బై 1 మీకు అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటానండి. సో అంటే ఇక్కడ పర్టికులర్గా ఏంటంటే వన్స్ మీరు ఏదైనా ఒక సర్వీస్ అనేది ఇస్తున్నారు అనుకోండి, జిఎస్టీ ఫైల్ చేయాలి. సో జిఎస్టీకి సంబంధించి ఎవరైతే ఎక్స్పర్ట్ ఉంటారో సో ఎక్స్పర్ట్ టీమ్ అనేది మీకు ఇక్కడ జిఎస్టీ సువిధా కేంద్రం నుంచి కాంటాక్ట్లో ఉంటారు. సో వాళ్ళని మీకు అసైన్ చేస్తారు పర్టికులర్. సో మీరు వాళ్ళకి సంబంధించి ఏదైనా ఆర్డర్ చేస్తే సో ఆ ఎస్ఆర్ఎం మీకు అసైన్ చేసిన ఎస్ఆర్ఎం ఎవరైతే ఉంటారో సో వాళ్ళు పర్టికులర్గా ఐ థింక్ సీనియర్ రిలేషన్షిప్ మేనేజర్ అండి ఎస్ఆర్ఎం అంటే. సో వాళ్ళు ఆర్డర్కి సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీ థింగ్ మీకు డీటెయిల్గా ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. సో ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ జిఎస్టీ సువిధా కేంద్ర అండ్ జిఎస్టీ సువిధా కేంద్రాలో ఉండేటువంటి సర్వీసెస్ కానీ అండ్ వన్స్ జిఎస్టీ సువిధా కేంద్ర ఫ్రాంచైజ్ మీరు తీసుకున్న తర్వాత సో దాంట్లో పర్టికులర్గా ఏమేమి స్టెప్స్ మీరు కంప్లీట్ చేయాలనేది. సో అయితే ఈ స్టెప్స్ 1 బై 1 కూడా నేను వీడియో చేస్తాను. సో యూ క్యాన్ ఫాలో దట్. ఓకే, థ్యాంక్ యూ ఆల్.